నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పార్టీకి రాజీనామా చేసిన తర్వాత పెద్ద స్కెచ్ ఉందని కూడా వార్తలైతే గట్టిగా వస్తున్నాయి. దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు ఉన్నారు. వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, మనం కొద్ది రోజుల నుంచి చూసుకుంటున్నాం, ఎంపీ విజయసాయి రెడ్డి రాజీనామా చేసింది అందరికీ తెలిసిందే. అయితే ఆయన రాజీనామా వెనక పెద్ద స్కెచ్ ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీని మీద మీ స్పందన ఏంటి సార్? విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా ఒకే గూటి పక్షులు. జగన్మోహన్ రెడ్డి యొక్క తాతగారి దగ్గర మొట్టమొదటి నుంచి లెక్కలు చూసే క్రమంలో భాగంగా అప్పులు వ్యయానికి సంబంధించి మాయా మర్మాలు చేసే కార్యక్రమంలో విజయసాయి రెడ్డి మొట్టమొదటి నుంచి వాళ్ళకి నమ్మిన బండుగా పనిచేస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత ఎవరైతే రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాడో, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆస్తుల్ని ఎలా పెంచుకోవచ్చు, ప్రభుత్వం యొక్క ఆస్తుల్ని కొంతమంది వ్యక్తులకు దారాదత్తం చేస్తే వాళ్ళ దగ్గర నుంచి తిరిగి డబ్బులు తీసుకొని జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా ధనవంతుని చేయొచ్చు అనే కార్యక్రమంలో నిత్యం ఉంటూ అతనికి సహకరిస్తూ మొట్టమొదట వైశ్య బ్యాంక్, ఆ తర్వాత మలేషియా బ్యాంకులోకి వెళ్తూ అక్కడి నుంచి నిధులు దారి మళ్లించేసి అక్కడ పని అయిపోయిన తర్వాత పక్కెళ్ళటం, కలకత్తాలో వెళ్ళేసి కలకత్తాలో కనీసం ఊరు పేరు లేని వ్యాపార సంస్థలను ప్రారంభించేసి దాంట్లో డబ్బులు మళ్లించేసి ఆ డబ్బులు జగన్మోహన్ రెడ్డికి మళ్ళించేసి ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి చక్కగా పెట్టినందుకు అతనికి జగన్మోహన్ రెడ్డితో పాటు 16 నెలలు కారాగారవాసం పట్టింది. ఏ విధంగా చేశారని చెప్పని సిబిఐ వాళ్ళు విచారించి సాక్ష్యాధారాలన్నీ దాంట్లో పొందుపరిచి దీంట్లో ఇతని ప్రమేయం ఉంది, ఇతని వల్లనే ఇలా జరిగిందని చెప్పని పక్కా సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత జగన్మోహన్ రెడ్డితో పాటు అతను కూడా రెండో ముద్దాయిగా పరిగణించేసి దాంట్లో పొందుపరిచి 16 నెలలు అతనితో పాటు కారాగారవాసంలో అనుభవించిన వ్యక్తి. దానికి ప్రతిఫలంగా జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పుడు అతను వెంటే ఉంటూ రెండో స్థానంలో ఉంటూ 2 సార్లు రాజ్యసభ సభ్యుడయ్యాడు. ఇక్కడ గమనించుకోవాలి, అతను తప్పుడు ఆదాయం వచ్చిన దాంట్లోనూ రెండో ముద్దాయి. అలాగే రాజ్యసభలోనూ 2 సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యాడు. పార్టీలోనూ 2వ స్థానంలో ఉన్నవాడు. మరి ఇన్ని నీతో పాటు మమేకమైన వ్యక్తి, నీ ఆత్మగా పరిగణించే వ్యక్తి నిన్ను కాదని బయటికి వెళ్ళిన తర్వాత ఫలితాలు ఎంత తీవ్రంగా ఉండేవి, మీ దగ్గర నుంచి దాడులు ఎంత తీవ్రంగా ఉండే గతంలో చూశారు కదా. కానీ ఎక్కడ కనపట్టలేదు అంటే ఇది మీరు కావాలని చెప్పని అతను ప్రోత్సహించి ఏదో ఆశించి దేనికోసం అతని చేత రాజీనామా చేయించారని చెప్పి అయితే నేనైతే భావిస్తున్నా. చాలా వరకు ప్రజలు కూడా ఇదే భావిస్తున్నారు. ఎందుకంటే అతను కనుక నిజంగానే లొంగిపోయి ఉండటైతే, తప్పు తెలుసుకొని ఉండటైతే తన ద్వారా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఈ ప్రాంత ప్రజల యొక్క ఆస్తుల్ని, వాళ్ళ యొక్క శ్రమని ఈ విధంగా నేను జగన్మోహన్ రెడ్డికి దోచిపెట్టించాను నాకున్న తెలివితేటలను బట్టి, కాబట్టి నేను చేసింది తప్పు అని చెప్పారు. ప్రజల ముందుకు వచ్చి సమాధానం చెప్పేవాడు, క్షమాపణ అడిగుండేవాడు. అలాగే న్యాయస్థానాన్ని దగ్గరికి వెళ్ళి, సిబిఐ న్యాయస్థానాన్ని దగ్గరికి వెళ్ళి మీరు అభియోగాలు మోపినవన్నీ కూడా నిజమే, నన్ను ఇలా బెదిరించో లేకపోతే ప్రలోభ పెట్టో ఇలా చేశారు కాబట్టి ఇవన్నీ నిజాలని చెప్పి ఒప్పుకునేవాడు. అలాగే తను అన్ని సంవత్సరాలు ఎవరో వ్యక్తుల మీద వ్యక్తిత్వ హననం చేశాడో, వాళ్ళ మీద దాడి చేశాడో, వాళ్ళని నానా రకాల మాట్లాడినాడో వాళ్ళందరికీ బహిరంగ క్షమాపణ చెప్పుండేవాడు. ఇవేమీ చేయలేదు కదా. అతను రాజీనామా మాత్రం చేశాడు, దాన్ని రాజ్యసభలో ఆమోదం పొందారు. కానీ పార్టీకి రాజీనామా చేసిన దాన్ని ఇంకా ఆమోదించలేదు కదా. ఈరోజు అతని గురించి జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడో ప్రలోభపడ్డాడో అని చెప్పాడే తప్ప నన్ను వెన్నుబడి పొడిచాడని అనలా. గమనించుకోవాలి మీరు, నన్ను వెన్నుబడి పొడిచాడని లేదు, మోసం చేశాడని అనలేదు, చాలా తేలిగ్గా తీసిపారేశాడు. మరి ఇవన్నీ కూడా ప్రజలు గమనించుకోవాలి, కార్యకర్తలు కూడా గమనించుకోవాలి. ఎవరు బయటికి వెళ్ళినా, ఎవరు ఏం చేసినా కూడా మిగిలిన వాళ్ళు వెళ్తే ఏ విధంగా ప్రవర్తించారు, మరి ఇతను వెళ్ళినప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు. అలాగే అతనికి సంబంధించినటువంటి కసిరెడ్డి రాజు, అతనికి సంబంధించి ఐటీకి సలహాదారుడై ఉండి కూడా మరి అతనికి బాగా దగ్గరైన వ్యక్తి కూడా అతను ఎవరో నాకు తెలియలేదు అంటున్నాడు. మిథున్ రెడ్డి ఒక లోక్సభ సభ్యుడు, అతనికి కుంభకోణంతో సంబంధం ఏముంది అంటున్నాడు. దీనికి ఆధారాలు ఏమున్నాయి అంటున్నాడు. ఏమయ్యా, నువ్వు
53 రోజులు చంద్రబాబు నాయుడు గారిని కారాగారంలో పెట్టావు. ఏ ఆధారాలు చూపించి పెట్టావు? ఏ ఆధారాలు చూపించి పెట్టావు? ఎందుకు నువ్వు మళ్ళీ 53 రోజుల లోపు కూడా నువ్వు ఆధారాలని ఇగో ఉన్నాయని చెప్పని న్యాయస్థానం ముందు పొందుపరచలేకపోయావు? అంటే ఆ రోజు నువ్వు చేసిన సక్రమమా? అది కక్షపు చర్య కాదా? ఈరోజు నిన్ను తీసుకెళ్ళి లోన పెట్టి కుమ్మట్లేదు కదా. వాళ్ళు ఆధారాలు సేకరించి అభియోగాలు మోపుతున్నారు, వివరణ ఇవ్వాలి. ఇంకా మిమ్మల్ని అక్రమంగా నిర్బంధం చేయలేదు కదా, బలవంతంగా ఎత్తుకెళ్ళలేదు కదా, రఘురామకృష్ణరాజు గారి లాగా తీసుకుని వచ్చి మిమ్మల్ని ఏదో చేయట్లేదు కదా. మరి అయ్యన్న పాత్రుడు గారి లాగా అర్ధరాత్రి పూట గోడలు దూకెళ్ళేసి తలుపులు బద్దలు కొట్టేసి తీసుకురావట్లేదు కదా. అచ్చెన్నాయుడు గారిలాగా ఆయనకు అనారోగ్యంగా ఉండి అన్ని 100 కిలోమీటర్లు తిప్పి ఆయనకి కరోనా అంటిచ్చేసి, జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి కరోనా అంటిచ్చేసి అట్లా అయితే మీ మీద ఏం చేయట్లేదు కదా. మీ మీద అభియోగాలు వచ్చినాయి అని చెప్పని వాడు చెబుతున్నారు. ఆ అభియోగాలు లేవు, మేము సత్యూరులమి, మేము ఎలాంటి తప్పు చేయలేదని చెప్పి నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. దీనికే కక్షపూరిత చర్య అంటే మీ మీద అంటే ఏమీ మాట్లాడకూడదా? అంటే మీరు గతంలో చేసిన అన్నీ మంచి పనులేనా? కళ్ళ ముందు కనపడుతున్నవన్నీ మంచి పనులేనా? ఏ విధంగా సంపాదించావు నువ్వు ఆస్తిని? ఏ విధంగా సంపాదించారు మిథున్ రెడ్డి కావచ్చు, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు? ఏ వ్యాపారాలు ఎంత మిగిలినాయి? ఈ ఆస్తులు ఎలా సమకూరిని? ఇన్ని వేల ఎకరాలు ఎలా ఉన్నాయి వాళ్ళకి కానీ వాళ్ళ అనుచరులకు కానీ? ఇవి బయటకు తీస్తే తప్ప? ఇవి బయటకు తీస్తే కక్ష సాధింపు చర్య? అంటే నీ యొక్క మనుషులు ఒక్కోళ్ళు వెళ్ళిపోతూ ఉంటే, ఈ విషయాలన్నీ బయటకు వస్తూ ఉంటే, ఇవన్నీ మరుగులు పరచడం కోసం, ప్రజలు దీని గురించి చర్చించుకోకుండా ఉండటం కోసం ఈరోజు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. పత్రికా సమావేశాలు అందుకే పెడుతున్నావు నువ్వు, అది కూడా రికార్డెడ్. వచ్చేసి ప్రజల మధ్య, లేకపోతే పాత్రికేయుల మధ్య, లేకపోతే ప్రసార మాధ్యమాల మధ్య కూర్చొని నువ్వు మాట్లాడట్లేదు. ఇవన్నీ కూడా గతంలో చూశారు, ఇప్పుడు చూస్తున్నారు, భవిష్యత్తులో కూడా చూస్తారు. ఎన్నో రోజులు అవకాశం ఉండదని చెప్పి అయితే ప్రజలు భావిస్తున్నారు. సిబిఐ, ఈడీకి సంబంధించిన దాంట్లో సత్వరం న్యాయం జరగకపోయినా ఇక్కడ జరిగిన కుంభకోణాలకు మాత్రం నిస్సందేహంగా నీ మీద నేరాలు నిరూపితమవుతాయి అని చెప్పని, నీ సహచరుల మీద నిరూపితమవుతాయి అనేది వాస్తవం. నువ్వు ఆ భయంలో ఉన్నావని చెప్పి స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. అవి పక్కదారి మళ్లించడానికి ఇలా మాట్లాడుతున్నారు, సుభాషితాలు చెబుతున్నారు. చెప్పేవాడు జగన్మోహన్ రెడ్డి, వినేవాళ్ళు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలాగా ఉందే తప్ప ప్రత్యేకతంగా ఏమైతే కనపట్లేదని అయితే నేనైతే భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.